ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులకు ఉచిత పాలిసెట్, టీజీఆర్జేసీ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తెలిపారు. స్థానిక కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ ఉచిత కోచింగ్ నిర్వహించబడునని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం స్థానిక కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 7 నుండి పాలిసెట్, టీజీఆర్జేసీలకు ఉచిత కోచింగ్ ఇవ్వబడునని తెలిపారు. ఈ కోచింగ్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడునని, ఉచితంగా శిక్షణ తరగతులతో పాటు ఉచిత స్టడీ మెటీరియల్ సైతం అందజేయబడునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సమితి ఉపాధ్యక్షుడు దాడి భాస్కర్ రెడ్డి, కార్యదర్శి వనం మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు ఇవాళ చాలామంది మనకున్నారు. కాబట్టిగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి దిక్కుముక్కులేనటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు తప్పకుండా నల్లగొండకి మా కోచింగ్కి వచ్చి మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవాల్సిందిగా మేము మీ అందరికి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా ఇట్టి విషయాన్ని మీ పిల్లలకి, మీరు చదువు చెప్పినటువంటి పిల్లలకి మీ అవకాశాల ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లల్ని ఇక్కడ రప్పించి వారి భవిష్యత్తుకి తోడ్పాటును అందించాల్సిందిగా ఉపాధ్యాయులందరినీ కూడా కోరుతున్నాం. ఒక నల్గొండ జిల్లా మాత్రమే కాదు, గతంలో మాకు సూర్యాపేట జిల్లా, భువనగిరి జిల్లా నుంచి కూడా, ఉమ్మడి జిల్లా నుంచి కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఆ పిల్లల్ని వచ్చినట్లుగా చేస్తే బాగుంటుందని చెప్పేసి సవినయంగా ఉపాధ్యాయులందరినీ కూడా, హెడ్ మాస్టర్లందరినీ కూడా ఒక డిప్లొమా కోర్సెస్ చేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళినట్లయితే బీటెక్ కూడా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఒక దిశానిర్దేశం చేయాలనేటువంటి ఉద్దేశంతో గడిచిన 15 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇది మనకి నల్గొండలో కాకతీయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఇప్పుడు రానున్నటువంటి ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం నుండి ప్రారంభమవుతుంది. సో అందుకోసమనే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఇంకా ఇతర జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాలిటెక్నిక్తో గత 3 సంవత్సరాల పాలిటెక్నిక్తో ఇమీడియట్గా అంటే కంప్లీట్ పూర్తి అయిన వెంటనే చాలా రంగాలలో, ప్రభుత్వ రంగాలలో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. దేశ సేవ కోసం అగ్నివీరులో జాయిన్ అవ్వడానికి కూడా విద్యార్థులకు చాలా అవకాశం వస్తుంది. దాంతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో డిప్లొమా కోర్సెస్ కంప్లీట్ చేసిన వారికి ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. సో పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తును నిర్మించుకుంటారని కోరుకుంటున్నాం.